పెద్ద ఎత్తున జనం ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎలక్షన్ కోడ్ రాకముందు భయంతో ఉన్నారో ఆ భయం అంతా కూడా పక్కకి తోసి ఇప్పుడు జనం అంతా కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా అటు ఓసీలు, బీసీలు, ముఖ్యంగా మైనారిటీస్, ముస్లిం సోదరులు చాలా పెద్ద ఎత్తున వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ కేసులు పెడతారని లేకపోతే ఇంకోటని ఆ భయం అంతా కూడా తొలగిపోయింది. ఇప్పుడు నిజంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అర్థమవుతా ఉంది. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏ విధంగా ఎలక్షన్ వదిలేసింది, ఏ విధంగా క్యాడర్ను వదిలేస్తే జరిగే ప్రమాదాలు ఏంటి అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకి అర్థమవుతా ఉంది. పూర్తిగా వారు ఎలక్షన్ నుంచి పక్కకు తప్పుకున్నారు క్యాడర్ అంతా కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి పట్టించుకోవడం చెప్తా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఈరోజు పార్టీలో చేస్తూ ఉన్నారు, టీడీపీ పార్టీలో చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు వచ్చే వాళ్ళందరికీ కూడా మేము స్వాగతిస్తాము. తప్పకుండా వారికి ఇచ్చే గౌరవం తప్పకుండా ఇస్తాము. తప్పకుండా ఈ 13వ తారీఖున ఎలక్షన్, మే 13వ తారీఖున ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగానే ఓటింగ్ జరుగుతుంది.